హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రక్త సంబంధాల గొప్పతనాన్ని తెలిపే అద్భుత సంఘటన, తప్పకుండా చదవండి అని చెప్పి రాశారు. ఒక భార్య భర్త ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారి అన్యోన్యతకు గుర్తుగా వారికి ఒక కుమార్తె పుట్టింది. చాలా సంతోషంగా ఉన్న దాంట్లోనే ఎంతో తృప్తిగా ఉండేవారు. పాపకు 4 సంవత్సరాల వయసు. ఆ పాప తల్లి ఒకరోజు తన కూతురుతో, నీకు ఒక తమ్ముడు పుడతాడు కొద్ది రోజుల్లో, నీవు వాడిని బాగా చూసుకోవాలి, వాడితో గొడవ పడకుండా బుద్ధిగా ఆడుకోవాలి, వాడికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని చెప్పింది. అప్పటి నుండి ఆ పాప రోజు అమ్మా నాన్నలను తమ్ముడు ఎప్పుడొస్తాడు అని అడుగుతూ ఉండేది. తన తమ్ముని మీద ఎనలేని ప్రేమను అనురాగాన్ని పెంచుకోసాగింది. నెలలు నిండి ఆ తల్లి నిజంగానే ఓ మగ శిశువుని ప్రసవించింది. కానీ ఆ బిడ్డకు ఏదో తీవ్ర అనారోగ్యం వలన ఆ బిడ్డను ఇంటెన్సివ్ కేర్లో ఉంచాల్సి వచ్చింది. ఈ పాపకేమో తన తమ్ముడిని చూడాలని ఆశగా ఉంది. కానీ ఆ గదిలోకి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. అమ్మను అడిగింది, వాళ్ళ నాన్నను బ్రతిమలాడింది. పాప నాన్న ఆ పాపనెత్తుకుని, తమ్మునికి ఆరోగ్యం బాలేదు, నువ్వు కూడా విసిగించకు అని మెల్లగా చెప్పాడు. కానీ ఆ పాప అస్సలు వినడం లేదు. ఇలా అంది, నాన్న, ఒకసారి నాకు తమ్ముడిని చూపించండి, వాడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, వాడికి ఏమీ కాదు ప్లీజ్, వాడితో నేను ఆడుకోవాలి, నా తమ్ముడి దగ్గరికి ఎందుకు నన్ను తీసుకెళ్ళడం లేదు అని బిగ్గరగా ఏడ్చింది. ఆ పాప ఏడుపును ఆపకపోయేసరికి తండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా బాబు బ్రతికి ఉంటాడో లేదో మాకు భయంగా ఉంది, కనీసం ఈ పాపనైనా బ్రతికించుకోవాలి, బాబుని ఒక్కసారి పాపకు చూపించి తీసుకువస్తాను, దయచేసి అనుమతినివ్వండి అని అడిగాడు. డాక్టర్లు కూడా పుట్టిన బిడ్డ పరిస్థితి సరిగ్గా లేదని, అసలు చలనమే లేదని చెప్పింది. ఒక్కసారి ఆ పాపను తన తమ్ముని దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి అనుమతినిచ్చారు. పాప తన ఏడుపు నాపి తన తమ్ముడిని చూడ్డానికి గదిలోకి వెళ్ళింది. తమ్ముడు, లేరా, నేను నీ అక్కను. అమ్మా, నువ్వు వస్తావని, నేను నిన్ను బాగా చూసుకోవాలని, నీతో బాగా ఆడుకోవాలని చెప్పింది. చాలా రోజులు ఎదురు చూశాను, ఇప్పుడు ఇలా పడుకుని ఉన్నావే, లే మనం ఆడుకుందాం అంటూ ఆ బాబు చేతి వేళ్లను మెత్తగా తాకింది. ఆశ్చర్యంగా ఆ పసిబిడ్డ కళ్ళు తెరిచి అలా చూసి ఏడుపు మొదలెట్టాడు. అంతవరకు చలనమే లేని ఆ పసిబిడ్డ అలా ఏడవగానే డాక్టర్లు పరుగున ఆ గదిలోకి చేరుకుని ఇక ఆ బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. ఇది ఒక అద్భుతం. ఒక పాప మనసులో తన తమ్ముడిపై పెంచుకున్న ప్రేమ అనురాగాలు ఖచ్చితంగా ఆ బిడ్డను చేరాయి. ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందులో తెలుసుకోవాల్సిన అంశం ఉంది. పసిపిల్లల ప్రేమ అనురాగం నిజంగా ఆ దేవుడి ఆశీస్సులతో సమానం కదా. అక్క తమ్ముళ్ళ అనుబంధం అని చెప్పి ఈ చిన్న కథను మనకు అందించారండి. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.